అధికారం ఉంది కదా అని ప్రత్యర్థులపై రెచ్చిపోయారు. నోటికి పని చెప్పారు. ఎవరు వినలేని మాటలు అనేశారు. కట్ చేస్తే ఇప్పుడు పవర్ పోయింది. రివెంజ్ టైం స్టార్ట్ అయింది. నాడు కన్ను మిన్ను కానకుండా వాగిన నేతలు వరుసగా జైలు పర్యటనకు వెళ్తున్నారు. ఆ లిస్టు పోసాని వరకు వచ్చింది. మరి నెక్స్ట్ ఎవరనే చర్చ జరుగుతున్న వేళ దువ్వాడ పేరు తెరపైకి వస్తుంది. నాడు జనసేన అధినేతకు చెప్పులు చూపించిన ఆ వైసీపీ ఎమ్మెల్సీకి ఇక కటకటాలే అంటున్నారు జన సైనికులు. నిజంగానే దువ్వాడ మెడకు ఉచ్చు బిగుస్తోందా? త్వరలో జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందేనా? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏం నడుస్తోందని ఎవరైనా అడిగితే అధికారంలో ఉన్నప్పుడు నోటిదుర్సుగా ప్రవర్తించిన వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోందని మరో ఆలోచన లేకుండా చెప్పేస్తారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క వైసీపీ నేత జైలు పర్యటన చేయాల్సి వస్తోంది. ముందుగా నందిగామ సురేష్, ఆ తర్వాత వల్లభనేని వంశీ, ఇటీవల పోసాని కృష్ణమురళి. మరి నెక్స్ట్ ఎవరు? ఇంకా జైలుకు వెళ్లాల్సిన లిస్టులో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ నలుగురు గుమిగూడినా ఇదే టాపిక్ పై చర్చ. అయితే ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్న వైసీపీ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తే, తప్పు చేసిన వారు, అధికార మదంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వారు ఎవరైనా తప్పించుకోలేరంటూ కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే పోసాని తర్వాత నెక్స్ట్ జైలు పర్యటన ఈ నేతదే అంటూ సిక్కోలు జిల్లాలో తెగ చర్చ నడుస్తోందట. అధికారం ఉంది కదా అని సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మెల్లమెల్లగా ఉచ్చు బిగుస్తోందట. పవర్లో ఉన్నప్పుడు అధినేత కళ్లల్లో ఆనందం చూడాలనే పొగరుతో తెలుగుదేశం పార్టీ, జనసేన ముఖ్యనేతలను అసభ్యకరమైన దూషణలతో ఆనాడు రెచ్చిపోయాడని టెక్కలి నియోజకవర్గంలోని కూటమి నేతలు బగ్గుమంటున్నారు. నాడు బరితెగించి ప్రవర్తించిన దువ్వాడకు సరైన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని హెచ్చరిస్తున్నారట. అధినేత మెప్పు కోసం నాడు విపక్ష నేతలపై అడ్డగోలుగా మాట్లాడిన దువ్వాడ వ్యాఖ్యల వీడియోలను కలెక్ట్ చేసిన జనసైనికులు ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. దువ్వాడ బూతుల చిట్టాను బయటకు తీస్తున్నారట. పక్కా ప్రణాళికతో దువ్వాడకు చెక్ పెట్టడానికి ముందుకు వెళ్తున్నారట. దీంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను మరికొద్ది రోజుల్లో కస్టడీలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయనే హాట్ టాపిక్ జిల్లాలో నడుస్తోందట. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవ్వటమంటే ఏదో అనుకుంటాం. కట్ చేస్తే అచ్చంగా టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి ఇప్పుడు అలానే తయారైందట. అధికారం శాశ్వతమన్న ధోరణిలో నాడు రెచ్చిపోయారని, ఇప్పుడు తమ వంతు వచ్చిందని అంతకంతా బుద్ధి చెబుతామంటుంది క్యాడర్. నవంబర్ 2022లో పవన్ కళ్యాణ్ కు చెప్పు చూపిస్తూ దుర్భాషలాడుతూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు జిల్లాలో చక్కెర్లు కొడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన దువ్వాడకు చుక్కలు చూపడం ఖాయమంటున్నారు జనసేన నేతలు. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కణితి కిరణ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి దువ్వాడ శ్రీనివాస్ పై నవంబర్ 18న ఫిర్యాదు చేశారు. సీన్ కట్ చేస్తే ఇది సిక్కోలు జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో నెక్స్ట్ దువ్వాడని అనే చర్చ మొదలైందట. మా స్ట్రెంగ్త్ ఏంటో చూద్దు గాని నీకు ఒక్క సవాలు చెప్తున్నాను. నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే వేద్దాం. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసుకోటి కొడేస్తాను. ఎవడక్కర్లా. నీ పిచ్చిన కొడుకులు చూస్తుంటారు, మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు. దమ్ముందా? రింగులోకి వద్దామా? అందరూ ఎందుకురా? నేను వస్తాను. నేనొక్కడే వస్తాను. దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావో నేను నీకు కొడతానో చూద్దాం. దమ్ముందా? నువ్వేటి మాట్లాడావు రాశాను. ఈ ప్యాకేజీ స్టార్ అన్న సన్నాసి నా కొడుకులు ఎవరు? ఒరే నేను అన్నాను. ప్యాకేజీ స్టార్ అని నేనే, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నేనే అన్నాను. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలి పోలీస్ స్టేషన్లో జనసేన ఇన్ఛార్జ్ కణితి కిరణ్ కుమార్ కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 41A కింద నోటీసులు కూడా ఇచ్చారట. అందులో భాగంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే కంప్లైంట్ తీసుకుని విచారణకు పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. తనపై 153, 504, 506, 505, 509, 67 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు దువ్వాడ. పవన్ కళ్యాణ్ మీద చెప్పు చూపిస్తూ పవన్ కళ్యాణ్ కి మీరు కొన్ని మాటలు కూడా, దుర్భాషలు కూడా ఆడారు. అది ఎక్కడి నుంచి ఆడారు, ఏ గృహం నుంచి ఆడారు, ఏ ప్రాంతం నుంచి ఆడారు అని నాకు ఇప్పుడు స్టేషన్ SHO టెక్కలి వారు ప్రశ్నించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇదే ఏడాది అంటే 2024వ సంవత్సరం 11వ నెల 19వ తారీఖు అంటే కరెక్ట్గా 2 ఏళ్ల తర్వాత నా మీద ఒక ఫిర్యాదు వచ్చింది. కిరణ్ కుమార్ అనే వ్యక్తి నా మీద ఫిర్యాదు చేశారు. ఏంటంటే నేను పవన్ కళ్యాణ్కి తిట్టానని, విమర్శించానని. సిక్కోలులో దువ్వాడపై తొలి కేసు నమోదైందట. అధికార మదంతో బాబుపై, పవన్ కళ్యాణ్, అచ్చెన్నపై అసభ్యకర పదజాలంతో రెచ్చిపోయిన దువ్వాడకు ప్రస్తుతం పార్టీ క్యాడర్తో పాటు సొంత ఫ్యామిలీ కూడా దూరమైంది. దివ్యల మాధురితో సహజీవన ఎపిసోడ్తో పార్టీ నాయకులు కూడా ఆయనకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
దీంతో ఒకవేళ దువ్వాడ అరెస్ట్ అయితే హైకమాండ్ అయినా ఆయనకు అండగా నిలబడుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయట. అధికారంలో ఉన్నప్పుడు ఆయన నాయకత్వాన్ని నచ్చని వారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్న చందాన ఆయనే అనుభవించాల్సి ఉంటుందని సొంత పార్టీ వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారట. గత 5 ఏళ్లుగా సవాల్ విసిరిన దువ్వాడ ఇప్పుడు అటువంటి ప్రతి సవాళ్లు విసురుతారా లేక కటకటాల్లో కుమిలిపోతారా? ఈ కస్టడీ అనే ఎపిసోడ్ను తప్పించుకుంటారా అన్నది కాలమే సమాధానం చెప్పాలి మరి.